ఏ ఇంటర్న్షిప్ చేస్తే నెలకి 2 లక్షల రూపాయల జీతం. ChatGPT 5 మోడల్ వచ్చేసింది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మొదటిగా మీరు విద్యార్థులైన ఉద్యోగస్తులైన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ న్యూస్ని ఫాలో అవ్వండి. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖున స్టార్ట్ అయిందండి. ఈ రోజుకి మన ఏ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవడానికి స్టూడెంట్స్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి మీరు కూడా ఏ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుతారు అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే ఓపెన్ AI కంపెనీ వాళ్ళు GPT-5 వర్షన్ అయితే లాంచ్ చేశారనమాట. వీళ్ళు GPT-5 లో మేజర్ గా చెప్తున్న విషయం ఏంటంటే మరింత ఫాస్ట్ రెస్పాన్స్ ఇస్తుంది, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని మరింత ఫాస్ట్ గా మీకు రెస్పాన్స్ ఇస్తుంది, డీప్ రీజనింగ్ తో ఇది వర్క్ అయితే చేస్తుందని చెప్పి వీళ్ళైతే దాన్ని హైలైట్ చేస్తున్నారు అనమాట. ఫీచర్స్ మీరు ChatGPT ని యూజ్ చేస్తున్నట్లయితే మోస్ట్లీ మీకు మొబైల్ వర్షన్ లో ఇప్పటికే ChatGPT-5 వర్షన్ అయితే అప్డేట్ అయిపోయి ఉంటుంది. బట్ డెస్క్టాప్ వర్షన్ లో నేను ట్రై చేశాను, కానీ డెస్క్టాప్ వర్షన్ లో అయితే నాకు GPT-5 అయితే రోల్ అవుట్ అవ్వలేదు. ఒక్కొక్కరికి మెల్లమెల్లగా రోల్ అవుట్ అవుతుంది అని చెప్తున్నారు. ఒకవేళ మీకు డెస్క్టాప్ లో కూడా ChatGPT-5 అందుబాటులోకి వస్తే కామెంట్ చేయండి. ChatGPT-5 నాకు డెస్క్టాప్ లో వచ్చిందని చెప్పి. బట్ ప్రెసెంట్ అయితే నాకు మొబైల్ వర్షన్ లో మాత్రం ChatGPT-5 వర్క్ అవుతుంది, కానీ డెస్క్టాప్ లో అయితే వర్క్ అవట్లేదు అనమాట. ఉదాహరణకి చిన్న HTML కోడ్ తో ఇలాంటి గేమ్ అయితే జనరేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇలాగా చాలా అనలైజ్ పాసిబిలిటీస్ చాలా ఫాస్ట్ గా వర్క్ అవుతుందని చెప్తున్నారు. సో దీని గురించి డెడికేటెడ్ వీడియో మన ఏ తెలుగు ఛానల్ అప్లోడ్ చేస్తా, ఆ వీడియో అయితే చూడండి. ఇక నెక్స్ట్ అయితే తాజాగా ఇంటర్నెట్ లో ఒక కంపెనీ పర్సన్ ఏం చేశారంటే, మీరు ఏ సంబంధించిన ఇంటర్న్షిప్ చేద్దాం అనుకుంటే 2 లక్షల రూపాయలు జీతం ఇస్తామని చెప్పి పోస్ట్ పెట్టారు. దానికి వేల మంది కామెంట్స్ చేశారన్నమాట. ఇంటర్న్షిప్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అసలు విషయం ఏంటంటే, మనకి సిద్ధార్థ్ భాటియా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, పూచ్ ఏ అనే ఒక కంపెనీ సంబంధించిన పర్సన్ అనమాట. ఈయన ఏం మెన్షన్ చేశారంటే, మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన మోడల్ బిల్డ్ చేస్తున్నాం, మీరు మాతో వర్క్ చేద్దాం అనుకున్నట్లయితే జస్ట్ రిమోట్ ఏరియా కింద కూడా వర్క్ చేయొచ్చు, నెలకి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు జీతం ఇస్తామని చెప్తున్నారు, PPOs కూడా ఇస్తాం, టాప్ పర్ఫార్మెన్స్ అని చెప్తున్నారు, డిగ్రీ కూడా అవసరం లేదని చెప్పారు, ఏ ఇంజనీరింగ్ ఇంటర్న్ అయితే మేము తీసుకుంటాం అని చెప్తున్నారు అనమాట. అలానే గ్రోత్ మెజిషియన్ అనే 2 రోల్స్ అయితే మెన్షన్ చేశారు. జస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రోల్ కి అప్లై చేయొచ్చు అని చెప్తున్నారు. దానికి సంబంధించిన లింక్ కూడా ఇచ్చారు. దీనికి వేల మంది కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది అనమాట. సో ఈవెన్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేసి తెలిసిందంటే, పూచ్ ఏదైతే ఉందో ఒక ఏ అసిస్టెంట్ కింద మీకు వర్క్ అవుతుంది అనమాట. మీకు తెలియని విషయాలు చెప్తుంది అనమాట. ప్రజెంట్ అయితే వీళ్ళు వాట్సాప్ లో డైరెక్ట్ గా ఇది అందుబాటులో ఉందని చెప్తున్నారు. కుదిరితే దీని గురించి డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాం. బట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏ సంబంధించిన ఇంటర్న్షిప్ కి 2 లక్షలు ఇస్తా ఉన్నారు, అందులో కూడా డిగ్రీ కూడా అవసరం లేదనే పాయింట్ అయితే హైలైట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా TCS కంపెనీ వాళ్ళు 12,000 ఉద్యోగస్తులను తొలగిస్తామని చెప్పి ఒక ప్రకటన చేశారు. బట్ ఇక్కడ ఇంకొక ఎక్స్పర్ట్స్ చెప్పే మాట ఏంటంటే, భారతదేశంలో IT సెక్టర్ లో ఇంకా ఎక్కువ ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది, ఒక పెద్ద ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఒక రిపోర్ట్ అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఇందులో TCS కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే, స్కిల్స్ సెట్ అవ్వక మేము తీసేస్తున్నాం తప్పిస్తే ఆటోమేషన్ చేద్దామని మా ఉద్దేశం కాదని మెన్షన్ చేశారు. ఇలాగ ఎవరైతే స్ట్రక్చరల్ చేంజెస్ జరుగుతాయో అలాగ ఓవరాల్ గా చూసినట్లయితే సుమారుగా 5 లక్షల ఉద్యోగాలు రాబోయే 2-3 సంవత్సరాల్లో కోల్పోయే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మేము ముందు నుంచి ఏ తెలుగు ఛానల్లో చెప్పే మాట ఇదే అండి. ఇక్కడ ఏ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆటోమేషన్ అనే విషయాన్ని పక్కన పెడితే కంపెనీస్ లో ఏ సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుందాం మెయిన్ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. అందుకని మీ ఉద్యోగం పోతుందనే దాని గురించి ఆలోచించకుండా, మేము ఏ సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన నాలెడ్జ్ నేర్చుకున్నామా లేదా, ఏ బేసిక్స్ నేర్చుకున్నామా అనే దేని మీద ఆలోచిస్తే కనుక మీకు ఇటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అనమాట. ఇప్పటి నుంచే ఏ సంబంధించిన బేసిక్స్ అనేవి నేర్చుకోండి. కేవలం 3,000 రూపాయలకే నేను ఏ కోర్సే తీసుకుందాం అనుకుంటే దానికి కూడా కేవలం 3,000 రూపాయల నుంచి మనం ఏ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఈవెన్ మీ కాంబో కోర్స్ నేను లెవెల్ 1 లెవెల్ 2 కూడా నేర్చుకుంటాను అనుకుంటే కనుక 10,000 రూపాయలకి కాంబో కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం అనమాట. పూర్తి డీటెయిల్స్ కోసం మన స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. బట్ నెగ్లెక్ట్ అయితే చేయకండి, ఎందుకంటే ఇలాగా కొత్త ప్రాసెస్ అనేది స్ట్రక్చరల్ చేంజెస్ జరుగుతుంది, దానివల్ల కొన్ని ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది. బట్ మీరు అందులో ఉండకూడదంటే ఏ సంబంధించిన స్కిల్ కంపల్సరీ అని చెప్పి ఇలాంటి రిపోర్ట్స్ క్లియర్ గా మనకి చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎక్స్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఎలాన్ మస్క్ గారు తాజాగా ఇంకొక కొత్త వే ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ మీద దృష్టి పెట్టాలంటే తెలుస్తుంది అనమాట. సో ఆయన ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఎవరైతే మీరు గ్రాక్ నుంచి మెసేజెస్ చేస్తూ ఉంటారో, గ్రాక్ మీకు రిప్లై ఇస్తుంది కదా, ఆ రిప్లై దగ్గర యాడ్స్ ప్లే చేయాలని ఒక కొత్త థాట్ అయితే వచ్చినట్టుగా చెప్తున్నారు. అంటే వీళ్ళు రెవెన్యూని మరింత పెంచుకునే అవకాశం, అంటే వీళ్ళు ఎక్స్ అనే ఒక ప్లాట్ఫామ్ లో మీకు గ్రాక్ మోడల్ ఇంటిగ్రేట్ చేసి మీకు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దానికి రిప్లై ఇస్తుంది కదా, సో దానికి GPU ఖర్చు ఏదైతే అవుతుందో ఆ GPU ఖర్చులు కొంత మేరకు తగ్గించుకోవడం కోసం ఇలాగ రెవెన్యూ మార్గాన్ని కూడా అన్వేషిస్తున్నట్టుగా ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే భారత్ జెన్ ఏ మోడల్ అయితే ఉందో 2026 సంవత్సరం జూన్ కల్లా 22 భాషల్లో ఖచ్చితంగా అందుబాటులోకి ఉంటుందని చెప్పి సమాచారం అయితే అందుతుందన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో యూనియన్ మినిస్టర్
డాక్టర్ జితేంద్ర సింగ్ గారు పార్లమెంట్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది, ఏ సంబంధించిన ఒక మోడల్ బిల్డ్ చేస్తుందని చెప్పి. అసలు ఈ భారత్ జన్ ఏ అంటే ఏంటంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఎస్టి ద్వారా భారతదేశ ప్రభుత్వం ద్వారా చేపట్టిన ఒక ప్రాజెక్ట్ అనమాట. మన భారతదేశంలో అన్ని భాషల్లో అందుబాటులో ఉండే విధంగా ఈ మోడల్ తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు చాట్‌జిపిటి, జెమినై లేకపోతే మెటా ఏ మోడల్లోకైనా వెళ్ళండి, బై డిఫాల్ట్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో వస్తుంది. మీరు తెలుగు టెక్స్ట్ లో కూడా ఇవ్వచ్చు, అది వేరే విషయం. బట్ ఓవరాల్ గా మొత్తం ఆ ఇంటర్ఫేస్ అంతా కూడా మన ఇండియాలోనే ఒక 22 లాంగ్వేజెస్ లో ఎవరికి నచ్చిన వాళ్ళ ఇంటర్ఫేస్ కింద మార్చుకుని మన రెగ్యులర్ గా ఉన్న డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేసే విధంగా ఈ భారత్ జన్ ఏ అనే ఒక మోడల్ అయితే డెవలప్ చేస్తున్నారు అనమాట. మీరు గవర్నమెంట్ పోర్టల్స్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ కంటెంట్ కానివ్వండి, పబ్లిక్ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిని మీరు యాక్సెస్ చేయడం మరింత ఈజీ అవుతుంది. మన లాంగ్వేజ్ లో మనకు కావాల్సిన డీటెయిల్స్ ని ఏ ద్వారా పొందొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ అనేది యూట్యూబ్ కంపెనీ వాళ్ళు ఏ ఎస్టిమేషన్ మోడల్ ని ఆగస్ట్ 13వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. దీని గురించి మేము ప్రీవియస్ గా కూడా న్యూస్ అప్డేట్ లో చెప్పాం, బట్ డేట్ అయితే ఇప్పుడైతే బయటకు వచ్చింది. సో అసలు విషయం ఏంటంటే చాలా మంది యూట్యూబ్ లో ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళు 18+ యూజర్స్ కింద అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు, బట్ వాస్తవానికి వాళ్ళు అండర్ ఏజ్ లో ఉంటున్నారు. సో వాళ్ళని డిటెక్ట్ చేయడం కోసమే ఒక ఏ మోడల్ ని యూట్యూబ్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వీళ్ళు ఏదైతే యూసేజ్ యాక్టివిటీస్ ప్రకారంగా మెషిన్ లెర్నింగ్ సంబంధించిన అల్గారిథం టూల్స్ ఏదైతే ఉంటాయో ఆ అల్గారిథమ్స్ వీళ్ళ యూసేజ్ ప్రకారంగా ఈ యూట్యూబ్ ని యాక్సెస్ చేస్తున్న పర్సన్ అండర్ ఏజా కాదని డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. పెద్దలకు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందంట. కాస్త అన్రిస్ట్రిక్టెడ్ వీడియోస్ కానీ ఆ కంటెంట్ ని చూడకుండా ఉండడం కోసం ఇలాంటి ఒక చర్యగా తీసుకుని భావించవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అలీబాబా కంపెనీ వాళ్ళ క్వెన్ మోడల్ ఏదైతే ఉందో ఇప్పుడు టెక్స్ట్ ఇమేజ్ జనరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేసినట్టుగా చెప్తున్నారు. అంతేకాదండి క్వెన్ మోడల్లో మీరు ఇక మీదట షార్ట్ వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో దాని గురించి కొన్ని శాంపుల్ వీడియోస్ కూడా ఇక్కడ వీళ్ళైతే ఇవ్వడం జరిగింది అనమాట. సో మేము కుదిరితే దీని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాం, బట్ ఇక్కడ వచ్చిన వీడియో అయితే ఉన్నదో అంత క్లారిటీగా అయితే నాకు అనిపించలేదు. సో మీరు జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే దాని నుంచి వీడియోస్ జనరేట్ చేయొచ్చు, ఇమేజ్ కూడా జనరేట్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. సో ప్రెసెంట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో ఇది అందుబాటులో ఉందని చెప్తున్నారు. ఈవెన్ హగ్గింగ్ ఫేస్ లో కూడా ఇది అయితే అందుబాటులో ఉందంట. ఇక నెక్స్ట్ లేదు ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళు క్లౌడ్స్ మరియు ఏ ప్లాట్ఫామ్ సంబంధించిన సర్వీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎంటర్ప్రైజెస్ మరియు టెలికాం కంపెనీస్ కి అయితే ఈ యాక్సెస్ అయితే ఇస్తున్నారు అనమాట. సో అసలు విషయం ఏంటంటే ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళు కేవలం టెలికాం సంబంధించిన సర్వీసెస్ కే వాళ్ళు ఫిక్స్ అవ్వకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ప్లాట్ఫామ్ సర్వీస్ కూడా ఇస్తున్నారన్నమాట. సో ముఖ్యంగా ఎంటర్ప్రైజెస్ ఏదైతే కంపెనీస్ ఇలాగ ఇంటర్నెట్ ని యూజ్ చేసుకుని కానివ్వండి, లేకపోతే కాల్ సర్వీసెస్ ఎవరికైతే అవసరం ఉంటుందో, హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళకి అవసరం ఉంటుందో వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళకి కావాల్సిన క్లౌడ్ మరియు ఏ సంబంధించిన ప్లాట్ఫామ్ అయితే అందిస్తున్నారు. బట్ ఇది ఒక కొత్త సర్వీస్ కింద అయితే ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళు అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. దానికోసం ఎయిర్టెల్ క్లౌడ్ అనే ఒక ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చారు. ఎనెక్స్ట్రా డేటా సెంటర్ నెట్వర్క్ ద్వారా అయితే వీళ్ళ క్లౌడ్ సంబంధించిన సర్వీసెస్ అయితే ఆఫర్ చేయబోతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే నారాయణ హెల్త్ కంపెనీ వాళ్ళు ఒక ఏ మోడల్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ ఏ మోడల్ ద్వారా ఈసీజీ ఇమేజెస్ నుండి హార్ట్ ఫంక్షన్ ఎలా ఉందో కనుక్కోవచ్చు అనమాట. అలాంటి ఒక కొత్త మోడల్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇక్కడ నారాయణ హెల్త్ అండ్ క్లినికల్ రీసెర్చ్ టీమ్ వాళ్ళు అయితే ఈ పర్టికులర్ మోడల్ అయితే తీసుకొచ్చారు. సో ఈ ఏ మోడల్ ఏం చేస్తుందంటే లెఫ్ట్ వెంట్రికులర్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఈఎఫ్ అనే ఒక పర్టికులర్ అంశాన్ని ఏదైతే ఇది ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది అనమాట. మరి దీనికోసం ఈసీజీ ఇమేజెస్ అయితే ఇన్పుట్ గా తీసుకుని ఎంఎల్ మోడల్ ఏదైతే ఉంటుందో ఆ డేటాను స్కాన్ చేసుకుని దానికి కావాల్సిన అవుట్పుట్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. అలానే ఈ మోడల్ కోసం ఇప్పటికే 1,00,000కు పైగా ఈసీజీ ఇమేజెస్ తో వీళ్ళు ట్రైన్ చేస్తామని చెప్తున్నారు. ఎక్కువ రిపోర్ట్స్ ద్వారా వీళ్ళ మోడల్ అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందని చెప్తున్నారు. మొత్తం 14 టెరిటరీ సెంటర్స్ దగ్గర అయితే వీళ్ళు టెస్టింగ్ చేశారంట, మొత్తం 57,000 పేషెంట్స్ సంబంధించిన డేటా ద్వారా. నెక్స్ట్ చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు సరికొత్త ఏ అప్డేట్ తీసుకొచ్చారన్నమాట. కేవలం ఒక సింగిల్ ఇమేజ్ ఇస్తే కనుక కోపైలట్ 3D మోడల్ యూజ్ చేసుకుని మీరు ఇమేజ్ ని 3D కింద కన్వర్ట్ చేసుకునే ఒక ఆప్షన్ అయితే ఇస్తున్నారన్నమాట. సో ఈ పర్టికులర్ 3D మోడల్ అయితే ఉందో గేమ్స్, యానిమేషన్, 3D ప్రింటింగ్, వర్చువల్ రియాలిటీ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అయితే మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అయితే ప్రెసెంట్ కోపైలట్ సంబంధించిన 3D ఇమేజ్ ఏదైతే ఉన్నాయో మీరు డైరెక్ట్ గా టెక్స్ట్ ప్రాంప్ట్ తో జనరేట్ చేయడానికి కుదరదు అనమాట. మీరు ఏదైనా ఒక 2D ఇమేజ్ ని ఇన్పుట్ గా ఇచ్చి దాని నుంచి 3D ఇమేజ్ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ అధినేత అయిన బిల్ గేట్స్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేస్తారన్నమాట. ఆయన ఏం చెప్పారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రెసెంట్ మనుషులు చేస్తున్న పనిని రీప్లేస్ చేసే అవకాశం ఉంటుంది, ఇంక్లూడింగ్ కోడింగ్ అని చెప్పి ఆయన తాజాగా ఒక కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ చెప్పారనమాట. అసలు విషయం ఏంటంటే నేను ఒకానొక టైంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎవాల్వ్ అవుతుందని అనుకున్నాను, బట్ కొన్ని మిస్టేక్ చేస్తుంది. బట్ ఇప్పుడు రీసెంట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టెస్ట్ నేను చేస్తే కనుక చాలా కాంప్లెక్స్ క్వశ్చన్స్ ని చాలా ఈజీగా అది సమాధానం అయితే చెప్తుంది అనమాట. నేను కొన్ని బుక్స్ ని ఇన్పుట్ గా ఇచ్చి దాని నుంచి సమ్మరైజ్ ఇవ్వమంటే కూడా ఆ సమ్మరైజ్ చేసి బాగానే ఇస్తుందని చెప్తున్నారు. ఈవెన్ ఇంకొక పాయింట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మనిషి యొక్క లేబర్ వర్క్ ని, క్రియేటివిటీని కూడా రీప్లేస్ చేస్తుందంటే దానికి ఏం సమాధానం ఇచ్చారంటే పీపుల్ కి డిఫరెంట్
డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే ఉంటుంది. బట్ ఏ టెక్నాలజీ అయితే ఉందో ఆ టెలిసేల్స్ జాబ్ లేదా టెలి సపోర్ట్ జాబ్ రిలేటెడ్ సంబంధించిన వాటిని రీప్లేస్ చేసే అవకాశం ఉంటుంది, కానీ మోస్ట్లీ క్రియేటివ్ వర్క్ సంబంధించిన రీప్లేస్ చేయడం అనేది కొంచెం కష్టం అయ్యే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే విడ్యూరా మరియు న్యూ మెక్సికో స్టేట్ యూనివర్సిటీ ఎన్ఎంఎస్సి వాళ్ళు కలిసి ఒక కొత్త మోడల్ అయితే డెవలప్ చేస్తున్నారన్నమాట. సో దేనికోసం ఏంటంటే ఎవరైతే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంబంధించిన హై కంప్యూటింగ్ మోడల్స్ని డెవలప్ చేస్తారో దాంట్లో డేటా పైప్ లైన్స్ని సేఫ్గా ఉంచడం కోసం వీళ్ళు పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రాఫిక్ పీక్యూసీ టెక్నాలజీని అయితే ఉపయోగిస్తున్నారన్నమాట. దానికోసం వీళ్ళిద్దరూ టైప్ అయినట్టుగా తెలుస్తుంది. ఎన్ఐఎస్టి సెలెక్టెడ్ పీక్యూసీ అల్గారిథమ్స్ అయితే ఉపయోగిస్తారు విడ్యూరా ప్యారలల్ ఫైల్ సిస్టమ్ స్టాక్ లో. సో ఇందులో అయితే రియల్ టైమ్ ఎన్క్రిప్షన్ అయితే యూజ్ చేస్తారన్నమాట. జీపీయూ యాక్సలరేషన్ వర్క్ లోడ్స్ అయితే పర్ఫామ్ చేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే చూసుకుంటుందని చెప్తున్నారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నది గూగుల్ కంపెనీ వాళ్ళు కొత్త మోడల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ ని వర్చువల్ వేర్ హౌసెస్ ద్వారా ట్రైనింగ్ చేస్తుందని చెప్తున్నారు. అంటే వాళ్ళు కొత్తగా డీప్ మైండ్ ద్వారా ఒక కొత్త మోడల్ అయితే డెవలప్ చేస్తున్నారు. ఈ మోడల్ ప్రత్యేకంగా ఏ రోబోట్స్ కోసం అయితే డెవలప్ చేస్తారన్నమాట. అంటే దాన్ని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలంటే టైం మరియు మనీ రెండు అనేది అవసరం అవుతాయి. బట్ గూగుల్ కంపెనీ వాళ్ళు కొత్త ఏ మోడల్ ఏం చేస్తుందంటే మీరు లేని ఒక వేర్ హౌస్ నుంచి కూడా ఏ మోడల్ ని ట్రైన్ చేసుకోవచ్చు. అంటే మీరు జస్ట్ మీరు ఏదైతే రోబోట్ ఉంటుందో దాన్ని వర్చువల్ గా మీరు అక్కడ పెట్టేస్తే కనుక, అంటే మీరు మీ ఉన్న ప్లేస్ నుంచే ఎక్కడైనా ఉండొచ్చు, దాన్ని వర్చువల్ గా ట్రైనింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాంటి ఒక కొత్త మోడల్ కూడా తీసుకొస్తున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్స్ తీసుకుందాం అనుకోలేదు, స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ చేయగలిగిన కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.